బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా జూడ అత్యాచార ఘటనపై డాక్టర్లు నిరసన కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిందితులకు కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రైనీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల రక్షణ కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఆసుపత్రులు, వైద్యారోగ్య సంస్థల్లో సిబ్బంది రక్షణకు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని, ఆమె వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే మనం కోల్కతాలో ఒక డాక్టర్ అత్యాచార ఘటన మనందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే అటు మమతా బెనర్జీ కూడా ఆవిడ సీఎం అయ్యుండి కూడా ఆవిడ కూడా ర్యాలీ చేస్తున్నారు, మాతో పాటు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారంటే ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయటమేంటి అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి అంటున్నారు అక్కడ ఉన్న డాక్టర్స్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చుంటారు? రైట్ రత్న, దేశవ్యాప్తంగా కూడా కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆందోళన కొనసాగుతున్నాయి. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా వివిధ హాస్పిటల్కు సంబంధించిన ఆసుపత్రి వైద్యులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. మన గురించి నిర్మాణ భవన్ ఎదురుగా ఆరోగ్య శాఖ విభాగానికి సంబంధించిన ఇక్కడ నిర్మాణ భవన్ ఉంటుంది. ఈ నిర్మాణ భవన్ ఎదురుగా అందరూ కూడా డాక్టర్లు, మహిళా డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అంటే కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వారందరూ కూడా రోడ్లపై కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ నిరసన ప్రదర్శనలో ఎయిమ్స్, ఆర్ఎంఎల్, సఫ్దర్జంగ్, మౌలానా ఆజాద్ ఆసుపత్రులకు సంబంధించిన వైద్యులందరూ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇక్కడ మాత్రమే రోడ్లపై మాత్రమే మేము అందరికీ ట్రీట్మెంట్ ఇస్తాము, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటే వైద్యో నారాయణ హరి అంటారు. కానీ ఇక్కడ వైద్యుని దేవుడితో సమానంగా అందరూ భావిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ లేకుండా పోతుంది. కొంతమంది దుర్మార్గుల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వైద్యులకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మాకు రక్షణ కల్పించాలి. ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వైద్యురాలిపై, జూనియర్ వైద్యురాలిపై ఏదైతే దాడికి పాల్పడి హత్య చేశారో వారిని సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా రోడ్లపై నిరసన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ 9వ తారీఖుని ఘటన జరిగితే ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదనేది ప్రధానంగా వైద్యులందరూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా నిరసన, అలాగే అనేక విమర్శలు అయితే చేస్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, న్యాయం చేయాల్సిన హోదాలో ఉన్న ముఖ్యమంత్రి న్యాయం కోసం రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడాన్ని కూడా కొంతమంది వక్రీకరిస్తున్నారు. అనేక విమర్శలకు అయితే మమతా బెనర్జీ రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్న విధానం అయితే విమర్శలకు దారితీస్తుంది. అంటే ఇక్కడ పోలీసులతో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో తమకు న్యాయం జరగదంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించే సందర్భంలో ఇటు మమతా బెనర్జీ కూడా వేగంగా దర్యాప్తు జరగాలంటే సిబిఐకి అప్పగించాలని తెలిపిన నేపథ్యంలో 13వ తేదీన కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది దర్యాప్తును. ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దర్యాప్తు కొనసాగే క్రమంలో ఇక్కడ తమ కూతురికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. దానిలో 14 గాయాలయ్యాయి బాడీ మీద. కానీ అనేక అనుమానాలు అయితే మాకున్నాయి. అనుమానాలను నివృత్తి చేయాలి. మమతా బెనర్జీ వచ్చి రోడ్లపైకి నిరసన తెలియజేయడం, మరోవైపు తమ కుమార్తెతో పాటు మరో 3 మృతదేహాలు ఉన్నప్పటికీ కూడా ఆధారాలను తారుమారు చేయడానికి, ఆధారాలను నిర్వీర్యం చేయడానికి తమ కుమార్తె మృతదేహాన్ని ముందుగా దహనం చేశారు, ఆధారాలు లేకుండా చేయడానికి అనేది ప్రధానంగా వారి తల్లిదండ్రులు కూడా మమతా బెనర్జీపై ఆరోపణలు చేస్తున్నారు. మమతా బెనర్జీపై మాకు నమ్మకం లేదు, మాకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీనిపై విచారణ చేసి త్వరితగతిన తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే మమతా బెనర్జీపై విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది మమతా బెనర్జీ దీన్ని బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్తున్నారు. మరోవైపు 9వ తారీఖున రాత్రి ఘటన జరిగితే ఉదయం ఆసుపత్రి వర్గాలు ఫోన్ చేసి తమ కుమార్తె ఆత్మహత్య చేస్తుందని మాకు చెప్పారు. కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం వేరేలా ఉంది. అత్యాచారం చేసి, దాడి చేసి హత్య చేశారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఇటు ఢిల్లీలోనూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ప్రజెంట్ మనతో కొన్ని హాస్పిటల్కి సంబంధించి సఫ్దర్జంగ్, అలాగే ఆర్ఎం హాస్పిటల్, ఎయిమ్స్ హాస్పిటల్ సంబంధించిన కొంతమంది వైద్యులు ఉన్నారు. మనతో పాటు కొంతమంది తెలుగు వైద్యులు కూడా మనతో ఉన్నారు. కొన్ని మహిళా వైద్యురాలు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానికి ఏం కోరుకుంటున్నారు? మేము ఆర్ఎంఎల్ నుంచి వచ్చాం. అరే మాట్లాడు. ఏం కావాలనుకుంటున్నారు? అదే సిపిఐ కావాలని కోరుకుంటున్నాం. 5 రోజుల నుంచి స్ట్రైక్ జరుగుతుంది ఇక్కడ. అంటే మాకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, అన్నీ ఫుల్ఫిల్ చేయమని అడగడానికి స్ట్రైక్ చేస్తున్నాం. అంటే మనుషులకు ప్రాణాలు పోసే
డాక్టర్లకి అంటే వైద్యో నారాయణ అంటారు, అంటే వైద్యుని దేవుడితో సమానంగా భావిస్తుంటారు. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రాణాలు కాపాడతారు, కానీ మీరే డ్యూటీ సమయంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి మీరే అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి చదువుకుని ఇక్కడికి వచ్చి ఇంత సర్వీస్ చేస్తున్నప్పుడు మాకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సేఫ్టీ అని, అవి మాకు దొరకాలి కదా. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ దగ్గరికి వచ్చి మీరు ధర్నా చేస్తున్నారు, ఏ విషయాలపై ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? అంటే ఏదైతే జరిగిందో కోల్కతాలో అలాంటి విషయం మళ్ళీ జరగకుండా ఉండడానికి. ఏదైతే జరిగిందో గత వారం రోజుల క్రితం అది చాలా భయానకమైనది. మీకు అందరికీ తెలిసి ఎంత దారుణంగా జరిగిందో. మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచో లేదంటే మన గవర్నమెంట్ నుంచో ఏ గవర్నమెంట్ నుంచో కోరుకునేది ఒకటి ఆమెకి సరైన న్యాయం జరగాలి. న్యాయం ఆమె ప్రాణం పోయాక న్యాయం అనేది ఎలాగూ జరగాలి. ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, అది ఇంకా త్వరితగతిన జరగాలని, ఇంకా ట్రాన్స్పరెంట్గా జరగాలని. రేపొద్దున సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని తనే కేసు తీసుకొని వాదిస్తుంది కాబట్టి అక్కడి నుంచి కూడా మంచి జస్టిస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. రెండవది, మాకంటూ వర్క్ ప్లేస్లో ఒక పని చేస్తున్నామంటే దానికి మాకు పని అయితే అందరం చేస్తాము, ప్రాణం కాపాడడానికి కానీ ఇంకేదైనా కానీ అందరం చేస్తాము. బట్ మాకు కూడా ఒక భరోసా కావాలి. నువ్వు వర్క్ ప్లేస్లో ఉన్నావంటే నువ్వు సేఫ్గా ఉంటావు అనే భరోసా కావాలి. దానికోసం మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాని గురించి అడుగుతున్నాము. ఆల్రెడీ కొన్ని స్టేట్ యాక్ట్స్ ఉన్నాయి. డాక్టర్స్ ఎగెన్స్ట్గా ఏమైనా వైలెన్స్ జరిగితే దానికంటూ పలానా పనిష్మెంట్ అని చెప్పి ఉన్నాయి. బట్ ఇప్పుడు మాకేం కావాలంటే మొత్తం హోల్ ఇండియాకి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటూ సెపరేట్గా కావాలి. ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా గట్టిగా చెప్పాలి, ప్రజలకి తెలిసేలా చేయాలి. ఇలా ఒక యాక్ట్ అంటూ ఉంది, ఇలా రేపొద్దున ఏవైనా జరిగితే దానికి పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది. అట్ ఏ టైం మేము ఉన్న ప్లేస్లో మాకంటూ కొన్ని ఫెసిలిటీస్ కావాలి. మేము ఉండడానికి రూమ్స్ కానీ, వర్క్ చేయడానికి కావాల్సిన ప్లేస్ కానీ మొత్తం అంతా ఉండాలి. దీనికోసం మినిస్టర్ కూడా గత 3 రోజుల క్రితం అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ మాకు ఏంటంటే ఇప్పుడు రాతపూర్వకంగా అష్యూరెన్స్ కావాలి. ఈ రెండు వాటి కోసం ఈరోజు అయితే మేము చేస్తున్నాము. ఇప్పుడు ఒక ప్రధాన ఆరోపణ చేస్తున్నారు వైద్యురాలి మృతురాలి తల్లిదండ్రులు. ప్రధానంగా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత దహన సంస్కారాలకు సంబంధించి వేరే మృతదేహాలు ఉన్నప్పటికీ కూడా ముందుగానే మా కుమార్తెను దహనం చేశారు, ఆధారాలను ధ్వంసం చేయడానికి ఉంటారు. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా చేయొచ్చు దాన్ని ముందుగా దహనం చేయడం అంటే పోస్ట్ మార్టంలో మనకి ఎప్పుడైనా పోస్ట్ మార్టంలోనే అన్నిటికన్నా ఎక్కువ ఆధారాలు తెలుస్తాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ మార్టం అదే కాలేజీలో జరగడం వల్ల ఒకటి డౌట్స్ ఉండొచ్చు, కరెక్ట్గా జరిగిందా లేదనే డౌట్ ఉండొచ్చు. బట్ సెకండ్ ఆటోప్సీకి ఛాన్స్ లేకుండా వాళ్ళు ఏదైతే బాడీని చేశారో దానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చెప్తుంది ఏదైతుందో వాళ్ళ పేరెంట్స్ దానికి సాటిస్ఫైగా లేరు. 3D లేజర్ మ్యాపింగ్ ఏదో సంథింగ్ సెమినార్ హాల్లో చేయాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడే సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను కూడా విచారిస్తున్నారు. 4వ రోజు విచారణ కొనసాగుతుంది. అంటే రూట్ మ్యాపింగ్ చేయడం ద్వారా ఏం జరగచ్చు? 3D లేజర్ సంథింగ్ చెప్తూ ఉన్నారు. దీనంతటా మనకి అంత ఐడియా లేదు. ఏదైతే సిబిఐ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇంకొంచెం మంచిగా త్వరితగతిగా చేయాలని మేము ఆశిస్తున్నామండి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో త్వరితగతిన పూర్తి చేయాలి విచారణ, బాధితురాలకు న్యాయం జరగాలి. మరోవైపు మేము డ్యూటీలో ఉన్న సందర్భంలో మాకు రక్షణ కల్పించాలి. అంటే మేము ప్రాణాలు కాపాడాలని మేము ప్రయత్నిస్తాం, కానీ మా ప్రాణాల మీదకే వస్తుంది. కొంతమంది వల్ల మమ్మల్ని ప్రాణాలు కూడా తీస్తున్నారు. మహిళా వైద్యులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, దాడికి గురవుతున్నారు అనేది ప్రధానంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం మాకు ప్రత్యేక రక్షణ కల్పించాలి. విధుల్లో ఉన్న సందర్భంలో సపోజ్ ఒక ఎవరైనా వైద్యం కోసం వచ్చినప్పుడు వారు వైద్యం వికటించి చనిపోవడం ద్వారా వారు మాపై దాడి చేయడానికి వస్తారు. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వారు చనిపోతారు. కానీ ఆ బాధలు ఉన్న వారు ఎమోషనల్లో మాపై దాడి చేయడానికి వస్తూ ఉంటారు. కావున అటువంటి సందర్భంలో మాకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆ టైంలో మేము కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం. అటువంటి వారి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ కూడా వారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు
ఇటు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి పిటిషన్ సుమోటోగా స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ త్రిసభ్య ధర్మాసనం రేపు సుప్రీంకోర్టులో ఈ కోల్కతా అత్యాచార ఘటనకు సంబంధించి కేసును సుమోటోగా స్వీకరించి రేపు విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ ఏ విధంగా కొనసాగుతోంది, ఏం జరగబోతుంది, సుప్రీం ధర్మాసనం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయనే దానికి కూడా దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్న వైద్యులతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది, సిబిఐ దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది, సిబిఐకి ముందు పోలీసుల హ్యాండ్ ఓవర్ల సందర్భంలో పోలీసుల దర్యాప్తును ఏ విధంగా కొనసాగించారు, ఇప్పటి వరకు ఎంతమేర సాక్ష్యాలను సేకరించారు, ఎంతమందిని విచారించారు, వీటన్నిటిపై కూడా రేపు సుప్రీం ధర్మాసనం విచారణ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణ చేసిన తర్వాత కొంతమందికి ఎవరైతే దీంట్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఇప్పుడు ఎవరైతే అనుమానితులను కొంతమంది విచారిస్తుందో సిబిఐ, వారందరూ కూడా నోటీసులు జారీ చేసే దానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా వారిని కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు శనివారం రోజు కలకత్తాలో జరిగిన అత్యాచార ఘటనపై శనివారం ఒక లెటర్ పిటిషన్ కూడా సికింద్రాబాద్ నుంచి దాఖలు చేశారు. సికింద్రాబాద్ నుంచి దాఖలు చేసిన లెటర్ పిటిషన్ కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుసు. మొత్తంగా చూసుకుంటే కలకత్తా అత్యాచార ఘటన కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి రేపు విచారణ జరపబోతుంది. రేపు విచారణ తర్వాత ఏం జరగబోతుంది, సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుందనే దాన్ని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక 9వ తేదీన జరిగిన హత్య ఘటనకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. డాక్టర్లు కూడా వారికి రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ దేశ రాజధాని నగరంలోని నిర్మాణ్ భవన్ వద్ద ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కూడా వారందరూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఎక్కడి నుంచి మేము వైద్యం అందిస్తాము, ఎక్కడి నుంచే మాకు రక్షణ ఉంటుందంటూ కూడా, ఇక్కడ నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం అందిస్తే అక్కడ మాకు రక్షణ ఉండడం లేదు, అందువల్ల మేము రోడ్లపైకి వచ్చి రోడ్లపైనే నిరసన తెలియజేస్తూ మాకు న్యాయం జరగాలని కూడా నిరసన చేస్తున్నామంటూ వారు చెప్తూ ఉన్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.